ఏమండోయ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లో ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుందండి. ఏదేదో పిచ్చి పిచ్చిగా అయితే మాట్లాడను. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి ఒక్క షేర్ అయితే చేయండి. పూర్తిగా చూడండి మరి. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ మగ్గం వర్క్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ వర్క్ మనకి కస్టమర్ అయితే ఈ రిఫరెన్స్ పిక్ని అయితే పంపించి నాకు వర్క్ అయితే చేయమని అయితే అడిగారనమాట. సరే అని చెప్పి నేను వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. మీకు ఈ బ్లౌజ్ కనుక గుర్తుంటే, అంటే నన్ను ఫాలో అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా తెలుస్తుంది. ఎప్పుడో ఒక 5-6 నెలల క్రితం అయితే పెట్టానమాట దర్దోజీ లోడింగ్ అని చెప్పేసి. అప్పుడు చేసిన బ్లౌజ్ అండి. అంటే దగ్గర జోలైనల్లో చేసిన బ్లౌజ్ అనమాట. ఆ బ్లౌజ్ ఇప్పుడు ఎడిట్ చేసి పెట్టడానికి నాకు కుదిరింది. ఇంకా తప్పదు, మీరు కూడా భరించాల్సిందే. ఇంత లేట్ టైమింగ్. ఇంక ఇవాళ అయితే నేను మీకు ఒక ఫ్లవర్ స్టిచ్ చేయడం అయితే చూపిస్తానండి. ఈ డిజైన్లో మెయిన్గా ఒక ఫ్లవర్ని అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. మిగిలినవన్నీ కూడా ఎలా కుట్టాలి ఏంటనేది కూడా చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసరికి పైపింగ్ థ్రెడ్ వేస్తాం కదా, ఆ థ్రెడ్ని అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నానండి. యాక్చువల్గా అంటే నాకు కొంచెం ఎంబోజింగ్ అయ్యేటట్టు కనిపిస్తే నాకు నచ్చుతుంది అనమాట. అలాగే కస్టమర్కి కూడా నేను అదే చూపించాను కాబట్టి కస్టమర్కి నచ్చినట్టుగా వేస్తున్నాను. లేకపోతే కనుక మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో చేస్తాం కదా, అట్లా ఫ్లాట్గా అయితే వస్తుందని చెప్పేసి నేను ఎంబోజింగ్ అయ్యేటట్టు అయితే ఉండాలని చెప్పేసి నేను ఈ పైపింగ్ థ్రెడ్ని అయితే పెట్టేశానండి. ఓకేనా? ఇక్కడి వరకు మీకు ఓకే కదా? నేను గీసిన డ్రాయింగ్ అనేది ఇక్కడ కనిపించట్లేదు, ఎందుకంటే ఎల్లో మీద వైట్ కలర్ డ్రా చేశాను. బట్ ఎందుకనో కనిపించట్లేదు. సర్లేండి, మీకు కనిపించకపోయినా నేను అవుట్లైన్ అనేది వేసేస్తున్నాను కదా, మీకు కొంచెం ఈజీగానే తెలుస్తుంది డిజైన్ ఎట్లా వేసాను అని చెప్పేసి. ఇక్కడ నేను ఒక ఫ్లవర్ డిజైన్ అయితే స్టిచ్ చేసుకుంటున్నానండి. పైపింగ్ థ్రెడ్ అంతా కూడా స్టిచ్చింగ్ అయిపోయాక నేను మిడిల్లో ఒక సర్కిల్ అనేది వేసాను కదా, మీకు అంటే ఆ బేస్ ఎలా వస్తుంది అనే టైప్లో వేసాను అనమాట. అంటే మనం స్టిచ్ చేసుకోవడానికి కూడా. అలాగే ఇప్పుడు ఫ్లవర్ కూడా వేసుకున్నాను. మీరు చూడండి, నేను పైన ఫ్లవర్ కొంచెం ఎక్స్ట్రాగా వేసాను కదా, ఎందుకంటే ఫస్ట్ వేసింది చిన్నగా ఉంది కాబట్టి నేను అవుట్లైన్ వేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికండి మనము 2 కుట్లు వేసుకుంటూ వర్క్ అనేది చేసుకోవాలన్నమాట. దీన్నే లాంగ్ అండ్ షార్ట్ అని అంటాము, తెలుగులో ముద్ద కుట్టు అని కూడా అంటాం. ఓకేనా అండి? ఇప్పుడు చూడండి, నేను ఎట్లా వేస్తున్నాను అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పటి వరకు ఏదో పరుగు పందాల్లో పరిగెట్టేసినట్టు చూపించాను కదా, ఇప్పుడు స్లోగా చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, లోపల ఒక కుట్టు వేశాను, బయట ఒక కుట్టు వేశాను. ఇదిగోండి, ఇక్కడ కూడా లోపల ఒకటి బయట ఒకటి, అట్లా మనము 2 కుట్లు అనమాట. కింద 2 కుట్లు, అలాగే పైన 2 కుట్లు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ సూపర్ ఫాస్ట్, ఎందుకంటే మీరు ఎక్కువసేపు అయితే చూడలేరు కాబట్టి నా వీడియో, అందుకోసం అనేసి మళ్ళీ సూపర్ ఫాస్ట్ అయితే పెట్టేశాను. మీరే పెట్టుకోకుండా నేనే పెట్టేశాను అనమాట. అండ్ ఇలాగా 2 అనమాట, పైన ఒక 2 కింద ఒక 2 అలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. మధ్యలో ఎక్కడా కూడా దారం తెగిపోకుండా వేసుకుంటే మనకి వర్క్ అనేది నిండుగా వస్తుందండి. అలాగే ఇక్కడ మీరు గమనించేటట్టయితే కింద వచ్చేసరికి చిన్నగా ఉంటుంది, అంటే చిన్న ప్లేస్ అనమాట, చిన్న ప్లేస్ ఉంటుంది. పైన వచ్చేసరికి కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా, మనం ఫ్లవర్, ఈ ఫ్లవరే కాదు ఏ ఫ్లవర్ వేసినా కూడా పైన వచ్చేసరికి కొంచెం వెడల్పుగా ఉంటుంది కాబట్టి మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడే జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలన్నమాట. ఓకేనా అండి? ఇప్పుడు నేను చూడండి ఎట్లా అడ్జస్ట్ చేస్తాననేది మీరు గమనించండి. నా మాటలతో పాటు నేను చేసే వర్క్ని కూడా మీరు గమనిస్తూ ఉండాలండి, ఎందుకంటే ఆ వర్క్లోనే కదా మీకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి ఎంత క్రాస్ వచ్చేసింది, కానీ ఇప్పుడు నేను చూడండి మిడిల్కి వేసాను అనమాట. మిడిల్కి వేసుకొని కింద ఒక 2 కుట్లు, పైన ఒకటి. ఇగోండి, ఇప్పుడు చూడండి, కింద ఒకటి పైన ఒకటి, కింద ఒకటి పైన ఒకటి. ఏంటంటే పైన మనం ఏదైతే కుట్టుకున్నామో దాని లోపల బయట, పైన అలాగే లోపల బయట అట్లా వేసుకున్నాం అనమాట. కానీ దారం ఎక్కడా కూడా తెగకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. నేను ఇక్కడ వాడుతున్న నీడిల్ వచ్చేసరికి 14 నెంబర్ నీడిల్ అయితే వాడుతున్నానండి. నాకు ఇప్పుడు అర్థమైన విషయం ఏంటో చెప్పనా, నా వీడియోస్లో మీరు అందరూ కూడా మగ్గం వర్క్స్ని ఇంట్రెస్ట్ చూపించారనేది నాకు అర్థమైంది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీస్ పెద్దగా యాక్సెప్ట్ చేయట్లేదు, కానీ అది కూడా యాక్సెప్ట్ చేసే రోజు రావాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ నేను మగ్గం వర్క్స్ కూడా కొంచెం ఫాస్ట్గా చెప్పాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా అది కూడా చేద్దాంలేండి.
అండ్ ఇప్పుడు చూడండి నేను ఎట్లా కవర్ చేసేసానో అలా కవర్ చేసేయాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా, ఇప్పుడు ఇంత ఎంబోజింగ్గా ఇంత నీట్గా రావాలంటే మీరు సింగిల్ దారం వేస్తే అస్సలకే రాదనమాట. మీరు 2 దారాలు తీసుకోవాలి. మీకు ఇదే కలరు చిన్న వర్క్ ఉంది కానీ లాంగ్ అండ్ షార్ట్ వేయాలి అని అనుకున్నప్పుడు 2 అంటే కొంచెం దారం ఎక్కువ తీసేసుకోవడమో లేదంటే వేరే రేలుకి చుట్టుకుని ఆ రెండింటిని కొసలు కలిపి ముడి వేసుకుని మనం వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. లేదు అంటే కనుక మీరు 2 దారాలు తీసుకొని అయితే స్టార్ట్ చేయొచ్చు. 2 దారాలు అంటే నేను ఇలాంటి లాంగ్ అండ్ షార్ట్ వీడియో చేసినప్పుడు ఒకరు అడిగారనమాట, రెండోది జారిపోతుందండి అనేసి. అలా ఏం జారదండి, ఎందుకంటే మనము 753 జరీ థ్రెడ్డే మనకి పట్టుకున్నప్పుడు ఈ సిల్క్ థ్రెడ్స్ అనేవి చాలా పల్చగా ఉంటాయి కదా, అంత పల్చగా ఉన్నప్పుడు కంపల్సరిగా పట్టుకుంటే అంటే మనకి పట్టుకోవడం రాక అంటే మనకి పట్టుకుని పైకి తీయడం రాకపోవడం వల్ల అవి జారడం అనేది జరుగుతున్నాయి అన్నమాట. చూడండి మీకు కనిపిస్తుందా ఏదో గజిబిజిగా ఉన్నట్టు. ఎడ్జెస్ కూడా చూడండి, మీరు మెయిన్ ఎడ్జెలు చూడండి. నేను వర్క్ చేశాను అది ఓకే, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా ఓకే, లాంగ్ అండ్ షార్ట్ ఎలా వేసుకున్నాను అనేది ఓకే, మిగిలినంతా అయిపోయింది కదా. ఎడ్జెస్ చూడండి ఎంత రఫీగా ఉన్నాయో, అంటే పైకి కిందకి లేదంటే ఒకటే సమానంగా రాలేదు. నేనే ఎంత అవుట్లైన్ వేసుకున్నా ఒకటే సమానంగా రాలేదు, ఎందుకంటే నా హడావిడిలో నేను కుట్టాను. కానీ కొంచెం జాగ్రత్తగా స్లోగా కుడితే వస్తుంది. కానీ ఇంత హడావిడిలో అంత రఫీగా కుట్టినా సరే నేను దాన్ని ఎట్లా మారుస్తానో కూడా అది కూడా చూడండి. అండ్ మిడిల్లో వచ్చేసరికి శారీ కలరు నేను 16 స్టాంజెస్ అనమాట, 60 స్టాంజెస్ ఆఫ్ థ్రెడ్స్ తీసుకుని ముడికుట్టు అనేది వేసేస్తున్నానండి. ముడికుట్టు చాలామంది నా వీడియోస్లో చూశారు, చాలా వీడియోస్లో చూశారు. అండ్ ముడికుట్టు వేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ వర్క్ దట్టు ఏంటంటే అది కొంచెం ఇలా వచ్చి ముడిలా పడుతుంది కదా, అది చూడ్డానికి కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. అందుకనేసి నేను ఇంకా ముడికుట్టు అనేది వేసుకున్నాను అనమాట మిడిల్లో. అండ్ ఇప్పుడు నేను జరీ థ్రెడ్ అనేది తీసుకున్నాను. ఏ జరీ థ్రెడ్ 753 నెంబర్ జరీ థ్రెడ్ అనమాట. ఇప్పుడు దాన్ని చూడండి, నేను ఫస్ట్ లోపల నుంచి ముడికుట్టు ఏదైతే తీసుకున్నామో అక్కడి నుంచి ఒక లైన్ ఇంకా మధ్యలో ఎక్కడా కూడా నేను చైన్ స్టిచ్ అనేది వేయలేదండి. ఇంకా డైరెక్ట్గా ఎడ్జ్ దగ్గర తీసుకుని వచ్చి అక్కడి నుంచి గొలుసు కుట్టు అనేది వేస్తున్నాను. చూడండి మళ్ళీ అదే ముడికుట్టు దగ్గరికి పెట్టి మళ్ళీ వెనక్కి లాగేశాను, వెనక్కి లాగి మళ్ళీ గొలుసు కుట్టు వేసుకున్నాను. మీకు అర్థమైంది కదా, మళ్ళీ వెనక్కి లాగాను గొలుసు కుట్టు వేసుకున్నాను. ఇప్పుడు చూడండి మళ్ళీ ఫుల్ ఎడ్జ్ అనమాట, అంటే సెంటర్ నుంచి మళ్ళీ వెనక్కి లాక్కున్నాను. ఓకేనండి, మీకు అర్థమైందా? మళ్ళీ గొలుసు కుట్టు అనేది వేసుకుంటున్నాను. మీకు చూడండి ఆ ఎడ్జెస్ అన్నీ కూడా కొంచెం లైట్గా కవర్ అవ్వడం స్టార్ట్ చేశాయి. అలాగే ఇంకో లైన్ వేసుకోగానే అంటే కవర్ అయిపోతాయి అనమాట. అలాంటివన్నీ చిన్నగా వచ్చినవన్నీ చూడండి ఎలా కవర్ చేశానో. ఇక్కడ మీరు గమనించినట్టయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇదిగోండి మధ్యలో ఎక్కడ కూడా నేను గొలుసు వేయకుండా సెంటర్కి తీసుకొని వచ్చేసి మళ్ళీ మనం వర్క్ ఎక్కడైతే స్టార్ట్ చేయాలో అక్కడ వరకు కూడా లాంగ్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి మళ్ళీ సెకండ్ లేయర్ అనమాట. ఇది వచ్చేసరికి సెకండ్ లేయర్ అండి, ఫస్ట్ లేయర్ కాదు. సెకండ్ లేయర్ వేస్తున్నాను, సారీ ఇది ఇంకా ఫస్ట్ లేయర్లోనే ఉంది. ఇగోండి ఇప్పుడు సెకండ్ లేయర్ చూడండి, ఇగోండి ఇక్కడ నుంచి అక్కడికి ఇంకా డైరెక్ట్ సెంటర్లోకి అనమాట, సెంటర్ నుంచి మళ్ళీ ఇలా ఆగుతున్నాను అనమాట. అప్పుడు ఏంటంటే మనం చేసిన ఫ్లవర్కి పార్టీషన్ అనేది కనిపిస్తుందండి. ఓకేనండి, మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. మనం వర్క్ చేసే వర్క్కి పార్టీషన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇది మ్యాక్సిమం ఈ లాంగ్ అండ్ షార్ట్ వర్క్ అనేది జాగ్రత్తగా నేర్చుకుంటే కనుక మీకు వర్క్ అనేది మ్యాక్సిమం వచ్చేసినట్టేనండి. ఎందుకంటే మనం థ్రెడ్ అని నిలబెట్టినప్పుడు వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే మూడొక్కటి నేర్చుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను ఇంక ఈ ఫ్లవర్ అయిపోయింది కదా, నేను దర్దోజీతో ఫ్లవర్స్ కూడా స్టిచ్ చేయడం కూడా నేను ఆల్రెడీ షార్ట్స్లోనే చూపించాను, అలాగే లాంగ్ వీడియోస్లోనే చూపించాను. అలాగే ఇప్పుడు ఇక్కడ 3mm బీడ్స్ వీట్ బీడ్స్ అనేవి స్టిచ్ చేశానండి. అవి కూడా వాటి అవుట్లైన్ కూడా నేను దర్దోజీతో అయితే స్టిచ్ చేశాను అనమాట. అండ్ ఇంకా బీడ్స్ అన్నీ కూడా అక్కడక్కడ బీడ్స్ అనేవి అన్నీ ఫిల్ చేసుకున్నాను. అలాగే జర్కిన్ రింగ్స్, దానిపైన జర్కిన్ స్టోన్స్ అవి కూడా పెట్టాను అనమాట. ఎందుకంటే మనకి లుక్ అనేది ఎక్కువ హైలైట్ అవ్వడం కోసం అనేసి. ఇదిగోండి నేను మీకు చూపించేది మాత్రం జస్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక్కటే చూపిస్తున్నాను. హ్యాండ్ కూడా వీ షేప్ అనేది వేసాను, అలాగే బుటీస్ అన్నీ వేసి ఇచ్చాను అనమాట. అది ఇంకా వాళ్ళు బ్లౌజ్ కూడా ఇంకా స్టిచ్ చేయలేదని అయితే అనుకుంటున్నాను. బహుశా వాళ్ళు స్టిచ్ చేయించుకున్నారో లేదో కూడా నాకు అంత ఐడియా లేదు. అండ్ ఇగోండి బ్లౌజ్ అయితే మాత్రం ఇట్లా కంప్లీట్ అయిపోయిందనమాట. బుటీస్ అన్నీ కూడా నేను వీట్ బీడ్స్ కానీ 3mm బీడ్స్ కానీ మొత్తం అన్నింటికి
కూడా నేను దర్దోసితో ఫినిషింగ్ అనేది ఇచ్చాను అనమాట. బ్లౌజ్ అయితే మాత్రం నా ఫోన్ ప్రాబ్లం వల్ల మీకు ఇట్లా కనిపిస్తుంది, కానీ నిజంగా బ్లౌజ్ అయితే మాత్రం చాలా హైలైట్గా అయితే కనిపించింది. కస్టమర్ కూడా చాలా బాగా చేశారండి అని అయితే అన్నారనమాట. నేను దీనికి ఛార్జ్ చేసిన అమౌంట్ వచ్చేసరికి 5000 అయితే ఛార్జ్ చేశాను. ఎందుకంటే నా దగ్గర హ్యాండ్ పిక్ లేదు. హ్యాండ్ పిక్ కూడా పెట్టాల్సిందే, నేను తీసుకోవాల్సింది. హ్యాండ్ పిక్ అయితే లేదని అనుకుంటున్నాను. ఉంటే కనుక మీరే చూస్తారు. ఇదిగోండి ఉప్పాడ పట్టు శారీ అనమాట. బిగ్ బార్డర్ ఉప్పాడ పట్టు శారీ. శారీ వచ్చేసరికి ఆవిడ నా దగ్గరే తీసుకున్నారు. 6000కి అయితే తీసుకున్నారనమాట. నా దగ్గర అంటే మా బ్రదర్ దగ్గరే తీసుకున్నారనమాట. ఇంకా వర్క్ అనేది ఇట్లా కంప్లీట్ చేశానండి. ఈ మెరూన్ కలర్ యూస్ చేసుకుంటూ దర్దోజీ యూస్ చేసుకుంటూ, యాక్చువల్గా ఆవిడకి దర్దోజీతో చేసిన వర్క్స్ ఏమీ లేవన్నమాట. అందుకనే దర్దోజీ యాడ్ చేయడం అయితే జరిగింది. ఇదిగోండి హ్యాండ్స్ ఇవ్వగో ఇంకా హైలైట్ చేశానండి. లాంగ్ హ్యాండ్కి ఇంకా హైలైట్ చేశాను అనమాట హ్యాండ్ వచ్చేసరికి. బట్ ఆ హైలైట్ చేసిన హ్యాండ్ అయితే నా దగ్గర లేదు. ఇంకా సరే అని చెప్పేసి వదిలిపెట్టేశాను. ఇంకా నెక్ వచ్చేసరికి మీకు నెక్ కూడా చూపిస్తాను చూడండి. నెక్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ ఆ ఫ్లవర్స్ మిడిల్లో వచ్చేసరికి నేను జర్కిన్ స్టోన్స్ పెడదాం అనుకున్నాను. బట్ ఆవిడకి ఎక్కువ కూడా జర్కిన్ స్టోన్స్కి సంబంధించినవి ఉన్నాయి. అందుకనే లాంగ్ లవంగం నాట్ అనేది వేసేసాను అనమాట. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటాను మరి. బాయ్ బాయ్.